హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్. ఈరోజు నేను వెరీ టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని సాల్ట్ పసుపు వేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. 1 అవర్ అయ్యాక అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు శనగపిండి వేశాక ముందుగా నానబెట్టిన చికెన్ను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మనము కార్న్ఫ్లోర్, శనగపిండి వేసాం కదా, సాల్ట్ పసుపు అనేది సరిపోదు కాబట్టి మళ్ళీ సరిపడా సాల్ట్ పసుపు వేసాము. అందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 1 ఎగ్ను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఎగ్ అనేది కంపల్సరీ కాదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో చికెన్ మునిగినంత వరకు నూనె పోసి చికెన్ను ఫ్రై చేసుకోవాలి. చికెన్ను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి. ఫైనల్గా నిమ్మకాయ వేసుకుంటే వెరీ టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.